అండ్ ఇంకో అంశం చూడొచ్చు, ఇక నాది కేసీఆర్ స్థాయి, కేటీఆర్ హరీష్ కుమార్ సీఎం జవాబిస్తారు. కూలీ వేసుకునేటోళ్ళు 5 లక్షలు, కూలీ వేసుకునేటోళ్ళకు 5 లక్షల ఇల్లు ఇస్తున్నాం, మామూలు విషయమా, వాళ్ళు 5,000 అయినా చూస్తారా? మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య. కూలీ వేసుకునేటోళ్ళు 5,000 రూపాయలు కూడా చూడరట. ఈయన వచ్చే అధికారంలోకి వచ్చే ఇలా 5 లక్షల ఇల్లు ఇస్తాడట. ఎంతమందికి ఇచ్చినావు, యాడిచ్చినావు? బేస్మెంట్ లేపిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు వేస్తాం, లక్ష రూపాయలు వేస్తామన్నారు. ఇదివరకు ఒక్కరి ఖాతాలలో కూడా 1 లక్ష రూపాయలు పడ్డ దాఖలాలు లేవట. ఇక ఈ 14 తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుంటా పోతామని అంటారు. ఆ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో ఏం కథనో తెలియదు. కూలీలట 5,000 రూపాయలు కూడా చూడరట. కూలీ వేసుకునేటోళ్ళు 5,000 రూపాయలన్నా ఎన్నడన్నా చూస్తారా వాళ్ళు? మరి కూలీ పిరిగా చేసేస్తున్నారు. నెలంతా కూలీ చేస్తే 5,000 రూపాయలు రావా వాళ్ళకు? కూలీ వేసుకునేటోళ్ళకు ఎట్లా మాట్లాడతారు సారు ఇసొంటి ముచ్చట్లు? నాకు అర్థం కాదు. రైట్, కూలీ వేసుకునేటోళ్ళకి 5 లక్షల ఇల్లు ఇస్తుండ్రట. మరి ఎవరికి వచ్చినాయి ఇండ్లు? 5 లక్షల రూపాయలు ఎవరి ఖాతాలలో పడ్డాయి, ఏం కథ అనేది కింద కామెంట్లలో పెట్టుర్రి. ఎందుకంటే నేను 5 లక్షల రూపాయలు ఇస్తున్నా అని చెప్తాను మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా నిన్న కొన్ని అంశాలు మాట్లాడినరు. రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసి పడేసిండ్రు. హరీష్ రావు కట, కేటీఆర్ కట ఆయన సమాధానం ఇయ్యరట. హరీష్ రావు కేటీఆర్ మాట్లాడితే ఆయన మాట్లాడరట. ఎందుకు సారు? హరీష్ రావు కేటీఆర్ ఏమైనా తక్కువ స్థాయా, లేకపోతే మీకంటే ఏమన్నా ఎక్కువ పనులు చేసిరని మాట్లాడారా? ఇంకా గమ్మతి కూర్చోడు. హరీష్ రావు ఎవరో నాకు తెలియదని మాట్లాడతారు. హరీష్ రావు ఎవరో తెలియదు సార్ మీకు? హరీష్ రావు ఎవరో తెలియదా? ఆనాడు ఏం మాట్లాడినావు సారు? ఒకసారి చూపెట్టమంటావా? హరీష్ రావు ఎవరో నాకు తెలియదని మాట్లాడుతారు కదా. ఇయ్యల్లా ఒకనొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఏం మాట్లాడిర్రు చూపెట్టమంటారా? హరీష్ రావు కోమటిరెడ్డికి మిత్రుడు. ఏ పని కావాలన్నా ఆయన దగ్గరికి హరీష్ రావు ఎందుకు నస్తున్నాడు మీకు? ఎప్పుడు ప్రజాక్షేత్రంలో తిరుగుతారు, 12 గంటలకు వండుకుంటారు, ఉదయం 4 గంటలకు లేస్తారని ఆనాడు మీరే చెప్పిండ్రు కదా ఒక ఇంటర్వ్యూలో. అంటే అట్లా మీకంటే ఎక్కువ పని చేస్తారని మాట్లాడబుద్ధి కదా, అట్లా మీకంటే ఎక్కువ ఏమంటారు ప్రజల కోసం కష్టపడతారని మాట్లాడబుద్ధి కదా. హరీష్ రావు మాట్లాడితే సమాధానం లేదు అని చెప్పుర్రి మీ దగ్గర. హరీష్ రావుకి ఇచ్చేంత సమాధానం మా దగ్గర లేదు అని చెప్పుండ్రి. హరీష్ రావుకు బదులు చెప్పేంత సబ్జెక్టు మా దగ్గర లేదు అని చెప్పుండ్రి. హరీష్ రావుకు సమాధానం ఇచ్చి నిలబడగలిగేంత దమ్ము ధైర్యం మాకు లేదు అని చెప్పురని చెప్పేసి ఇక నిన్న మీ మాటలు ఇన్నోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. అయితే కేసీఆర్ మాట్లాడితేనే నేను మాట్లాడతా, నాది కేసీఆర్ స్థాయి, కేసీఆర్కి ఒక్కరికే నేను సమాధానం ఇస్తా, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి హరీష్ రావుకి కేటీఆర్కి అని చెప్పేసి మాట్లాడిరు. ఆ మాట్లాడిన సందర్భంగా ఇంకొక అంశం కూడా మాట్లాడిరు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, వాళ్ళకు రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తారు. కానీ నాది కేసీఆర్ స్థాయి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి, మీది ఎవ్వరిది కేసీఆర్ స్థాయి కాదు. వాళ్ళ నేను చెప్తాన్నా సార్, వాళ్ళు మీది ఎవ్వరిది కేసీఆర్ స్థాయి కాదు. కేసీఆర్ని ఏదో నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు కానీ ఉద్యమం కోసము పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు అనే కదా ఆంధ్ర మీడియా మీరు తొత్తులాగా వ్యవహరించుకుంటా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పేరు పతార వినబడకుండా చేస్తూ ఉన్నారు, కనబడకుండా చేయాలని ప్లాన్లు వన్నుతా ఉన్నారు, పన్నాగాలు వేస్తూ ఉన్నారు, అన్నిట్లలో అట్టర్ ఫ్లాప్ అవుతా ఉన్నారు. రైట్, ఇక్కడ మాట్లాడుకుంటా నేను ఏదో గొప్పగా మాట్లాడుతున్నా అనుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి ఇజ్జత్ మొత్తం తీసి పారేసిండ్రు. ఎందుకంటే హరీష్ రావుకు కేటీఆర్కు రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తారు, నాది కేసీఆర్ స్థాయి అంటే ఇక్కడ అనుకోకుండానే వాళ్ళని హైప్ చేసిండు. రేవంత్ రెడ్డిని ఇంకా చిన్నగా కింది స్థాయికి దిగజార్చి పడేసిండు. నిజంగా ఇది కావాల్సుకొనే చేసిండ్రేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రి పదవి బాధ్యత మంత్రి ఇన్ఛార్జ్ పదవుల నుంచి తీసేసిరు కదా మొన్న. ఈ ఊడవిక్కడానికి గల కారణము రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారట చాలా మంది. ఇక మరి అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలుసు, కావాల్సుకొని ఇట్లా సందు దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసి పారేస్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇన్ఛార్జ్ మంత్రి పదవి బాధ్యతల నుంచి తీసేసిరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని.